అందరికీ హాయ్ అండి. మొన్న లక్ష్మి వాళ్ళు వచ్చినప్పుడు మరుసటి రోజు మాట అండి. అంటే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. ఇంకా మార్నింగ్ పొద్దుట 6:30 ఆ టైంకి బయలుదేరుతున్నారు. నేను రెడీ అవ్వి వెళ్ళండి అని అంటే, లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత రెడీ అవుతాం, అందులో ప్రియా స్కూల్ ఒకటి కదండి, ఇంకా అక్కడే రెడీ పంపిస్తాను, రెడీ చేసి అందలక్ష్మి. సరే అని బయలుదేరుతున్నారు. స్వీట్ ఈ లోపు అరుస్తుందన్నమాట వెళ్ళొద్దని ప్రియా అని. ఇంకా తులసమ్మ ఇంకా నిలబడాలి కదండి, ఇంకా వాళ్ళు వెళ్తున్నారు. ఇంకా అందరూ స్వీటీకి ప్రియా అంటే ఇష్టం కదా పాపం, అదే అంటుంది, అది ఏడుస్తుందని. ఇంక సరే అని బయలుదేరిపోయారు కూడాను. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత పాపం ఇంకా వాళ్ళకి మళ్ళీ ఇంకా పనే, ప్రియాని రెడీ చేసి పంపించాలి కదా. ఇంకా నేను లోపలికి వచ్చి వస్తే ఇదిగంటే స్వీటీ మాత్రం ఇలా పడుకుంది, వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఇంక సరే అని ఇంకా నేను పూజ అది చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇంకా అందులో ప్రమిదిల్లో పెట్టానండి. ఎందుకో ఆ రోజు ప్రమిదిల్లో వేసి పెట్టాలనిపించింది, ఇంకా అలా పెట్టాను. ఎప్పుడన్నా అలా అనిపిస్తే మాత్రం పెడతాను. ఇంకా అలాగే రొటీన్గా మందార పువ్వులు, ఇవి పింక్ కలర్ పువ్వులు ఉంటాయి కదా, అవి పెట్టి పూజ చేసుకున్న తర్వాత స్వీటీకి నాకు అట్టి వేస్తుంది. కొంచెం మాడింది మాట అండి, అంటే నేను మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చి చూస్తే అలాగైంది. ఇంక స్వీటీకి టిఫిన్ పెట్టేసి అది చూసారు ఎలా పడుకుందో. ప్రియా వేసింది అండి ముందు రోజు నైట్. పాపం కూర్చొని చాలా కష్టపడి, నేను కూర్చుంటే నన్ను చూసి వేసేసింది, నేను చూడలేదు. అది ఏవో వేసుకుంటుందిలే అనుకున్నాను. స్వీటీ అంటే అండి చూసారా సేమ్ అలాగే వేసింది, నన్ను కూడా కూర్చొని ఇంచుమించు అలాగే చేసింది. ఇదేమో ప్రియా అంటే అండి, చూసారా ప్రియాని ఎలా వేసుకుందో, ఆ వయసుకి అలా వేసిందంటే చాలా గ్రేట్ కదా. కానీ బాగున్నాయి, నాకు వేసింది అయితే మాత్రం చాలా నచ్చింది. ఇంకా పప్పును టమాటా, నేను మధ్యాహ్నం స్వీటీకి లంచ్ మాట పెట్టేస్తున్నాను. అది పప్పు అంటే చాలా ఇష్టం కదా, అందరూ రెడీ అవుతుంది చూసారా తినడానికి. అది చాలా ఇష్టమండి పప్పు టమాటా అన్న, చేమదుంపల కర్రీస్ ఇటువంటివి. ఇంకా దానికి అన్నం తినేస్తుంది కదా, ఇంకా పడుకుంటుంది పొరుపెక్కి. సరే నేను కూడా ఈవినింగ్ అయిపోయింది, కొబ్బరి ముక్కలు అవి కింద ఉంటే పైన పెట్టానండి. ఇంకా పువ్వులు ఉన్నాయి కదా, కోద్దాం కదా, కొయ్యాలా వద్దని చూస్తాను. సర్లే మరుసటి రోజు కోద్దాం అని ఇక్కడ మందారాలు, క్రీమ్ కలర్ మందారాలు ఉన్నాయి కదండి, అవి కోస్తున్నాను. ఇంకా కోసిన తర్వాత మొక్కలకు వాటర్ వేసేస్తానండి అందులోనే. ఇంకా మళ్ళీ చాలా టైం అయింది, ఇక్కడ కూడా పోతుంది మళ్ళీ. ఇంకా అందుకోసమని ఇంకా మొక్కలకి వాటర్ అది వేసేస్తున్నాను. అందులో ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ కదండి, కరెంట్ కూడా పోతుంది. ఇన్వర్టర్ మీద అయితే మోటార్ వేయడానికి ఉండదు, లేకపోతే ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఇంకా పర్వాలేదు కరెంటు పోయినా. కాకపోతే మోటార్ వేయడానికి అవ్వదు కదా, అందుకునే కుళాయి వచ్చినప్పుడు వెంటనే ఇలా మోటార్ ఆన్ చేసేసి కరెంట్ ఉంటే ఇంకా మొక్కలకు వాటర్ వేసేస్తాను. ఇంక మారేడు దళంకి కొంచెం కర్ర పెట్టాలండి, ఎందుకంటే సరిగ్గా నిలబడట్లేదు, గోడకు జారవేసాను. ఆ ఫస్ట్లోనే కొంచెం కట్ చేస్తే పలవల కింద వచ్చినేమో, నేను కట్ చేయకపోవడం వల్ల అది ఇంకా అలా పొడుగ్గా వెళ్ళిపోయింది. ఈసారి వర్షాలు పడతాయి కదండి, అప్పుడు కట్ చేసేస్తాను, ఎందుకంటే చాలా నల్లైంది కదా, ముదిరిపోయింది కూడా కొమ్మ. ఇంకా అది పక్కన నాటేస్తే వచ్చేస్తాయి అనుకోండి. ఇంకా ఇలా మొక్కలకి వాటర్ అది వేసేస్తున్నాను. అదే ట్యూబ్ ఉంటేనే భలే ఉండేది, ఇలా నీళ్ళు కూడా వేస్ట్ అయ్యేవి కాదు. ఇంకా మొక్కలకి వాటర్ వేస్తాను. ఇంకా ఈవినింగ్ వాకింగ్ మాట అండి, వాళ్ళు వెళ్తున్నారు చూసారా. ఇంకా నాకు డైలీ వెళ్ళే వాళ్ళని తెస్తాను కదా మీకు కూడా చూపించడానికి, ఇంకా అలాగే కొంచెం సింపుల్గా తీసాను. ఈ రోజు వీడియో అయితే చాలా సింపుల్గా పెడుతున్నానండి, ఎందుకంటే చిన్నది కూడాను, ఆ రోజు కూడాను పెద్దగా ఏమీ చేయలేదు. ఇంకా లక్ష్మీ ప్రియ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఇంకా సర్లే అని ఆలోచిస్తాను, ఇంకా పెద్ద వీడియో ఏం చేయలేదండి. ఇంకా మొక్కలకి వాటర్ కూడా వేయడం అయిపోయింది. ఇంటికి వచ్చిన తర్వాత కొబ్బరి చెక్కలు ఉన్నాయి, ఇంకా అవి కూడా కట్ చేసి పైన పెట్టేద్దాం కదా అని ఇంకా కొద్ది గిన్నెలు ఉంటాయి, అవి కూడా కడిగేసి క్లీన్ చేసి పక్కన పెట్టేసాను. మళ్ళీ స్వీటీకి అన్నం ఒకటి పెట్టాలి కదండి, ఇది చూసారా స్వీటీ. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.